హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిఫ్టీ అనాలిసిస్ ఫర్ 11th జూన్ 2025. ఈ రోజు మార్కెట్ ను అబ్జర్వ్ చేస్తే మనం నిన్న ఏదైతే సపోర్ట్ టు రెసిస్టెన్స్ లెవెల్స్ డిస్కస్ చేసుకున్నామో 25,030 నుంచి 25,070 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ రేంజ్ అనుకున్నాము. అదేవిధంగా హైయర్ సైడ్ 25,150 క్రాస్ అయితే ఫర్దర్ గా 25,300 ఆ రేంజ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉందని మనము నిన్న వీడియోలో డిస్కస్ చేసుకున్నాము. బట్ ఈ రోజు మార్కెట్ గ్యాప్ ఓపెన్ అయింది, 25,200 లెవెల్ ఓపెన్ అయింది. బట్ అక్కడ సస్టైన్ అవ్వలేకపోయింది. మళ్ళీ నిన్నటి రేంజ్ ఏదైతుందో ఆ రేంజ్ లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. అంటే ఎంటైర్ డే వచ్చేసి నిన్నటి రేంజ్, ఈ రోజు లో వచ్చేసి 25,030-40 రేంజ్ నుంచి 25,140 అంటే విత్ ఇన్ 70-80 పాయింట్ రేంజ్ లో ట్రేడ్ అవ్వడం జరిగింది. అంటే నిన్నటి రేంజ్ ఏదైతుందో ఆ రేంజ్ లో ట్రేడ్ అవ్వడం జరిగింది. ఇది ఒక మార్నింగ్ గ్యాప్ అప్ తప్పించి మిగతా రిమైనింగ్ అంతా ఇదే రేంజ్ లో ట్రేడ్ అవ్వడం జరిగింది. మార్కెట్ అనేది లాస్ట్ 2 days లో ఒకటే రేంజ్ లో ట్రేడ్ అవుతుంది. అంటే సంథింగ్ ఏదో ఒక పెద్ద మూవ్ కోసం రెడీ అవుతున్నట్లు అనిపిస్తుంది మార్కెట్ లో. మనం ఒకసారి రేపటి వెడ్నెస్డే ట్రేడ్ సెటప్ ఒకసారి చూస్తే 25,000 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్. అంటే 25,030-70 కదా, 25,000 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్. రెసిస్టెన్స్ వచ్చేసి 25,200. ఈ రోజు హై ఏదైతుందో ఆ రేంజ్ అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అవుతుంది. విత్ ఇన్ ద రేంజ్ అంటే 25,000 నుంచి 25,200 రేంజ్ లో ఉన్నప్పుడు, ఎప్పుడైతే 25,000 రేంజ్ లో మనకి ఏదైనా బులిష్ ఫార్మేషన్ అయితే లాంగ్ ఇనిషియేట్ చేయొచ్చు. హైయర్ సైడ్ వచ్చేసి 25,200 ఆ రేంజ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఈ రేంజ్ లో మనకి ఏదైనా లాంగ్ బులిష్ ఫార్మేషన్ అయితే మనం లాంగ్ ఇనిషియేట్ చేయొచ్చు. 25,200 వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ ఇక్కడ మనకి ఏదైనా ప్యాటర్న్ బేరిష్ ప్యాటర్న్ కన్ఫర్మ్ మనకు కనిపిస్తే మనకి ఇక్కడ షార్ట్ చేయొచ్చు. టార్గెట్ వచ్చేసి ఫస్ట్ టార్గెట్ 25,100 నుంచి 25,070 ఆ రేంజ్ వరకు ఛాన్స్ ఉంది. ఫ్రెష్ లాంగ్ అంటే మనకు ఫాస్ట్ మూవ్ అనేది 25,200 పైన ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతే మాత్రమే మనకు ఫర్దర్ గా హైయర్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అంటిల్ అన్లెస్ ఈ రేంజ్ లో ట్రేడ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది. డౌన్ సైడ్ వచ్చేసి 25,000 క్రాస్ అవుతే మనకు నెక్స్ట్ టార్గెట్ వచ్చింది, నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ వచ్చేసి 25,900 అనేది నెక్స్ట్ సపోర్ట్ లెవెల్. అంటే ఇన్ కేస్ మార్కెట్ లో 25,000 కింద ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయితే మనకి ఇక్కడ బేరిష్ ప్యాటర్న్ ఏదైనా కన్ఫర్మ్ అయితే మనం షార్ట్ ఇనిషియేట్ చేయొచ్చు. మనకు టార్గెట్ వచ్చేసి 25,900 అవుతుంది. ఇక్కడ ఈ మార్కెట్ లో వచ్చేసి మనకు బెస్ట్ ట్రేడ్ వచ్చేసి 25,000 రేంజ్ లో మనకి ఏదైనా బుల్లిష్ ఫార్మేషన్ అయితే లాంగ్ ఇనిషియేట్ చేసి టార్గెట్ వచ్చేసి 25,150 నుంచి 200 అవుతుంది. ఈ రేంజ్ లో 25,200 రేంజ్ లో బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. మనం ఇక్కడ షార్ట్ ఇనిషియేట్ చేసి టార్గెట్ వచ్చేసి 25,100 నుంచి 25,000 లెవెల్ అనేది ఒక టార్గెట్ అవుతుంది. మనకు ఫర్దర్ గా హయ్యర్ సైడ్ వెళ్ళాలంటే 25,200 పైన మనకు కంప్లీట్లీ ఏదైనా ఫస్ట్ 1 hour క్యాండిల్ క్లోజ్ అవుతే మాత్రమే హైయర్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. లేదంటే ఈ రేంజ్ నుంచి మళ్ళీ సెల్లింగ్ ప్రెషర్ బిల్డ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.